విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం మహానారాయణంలో మొదటి అనువాకంలో మొదటి మంత్రాన్ని పరామర్శించి వదిలిపెట్టాం. అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అని ఇది మొదటి మంత్రం. ఇందులో ప్రధానంగా ఏం చెప్తున్నారంటే పరమాత్మ లక్షణాన్ని, దాని నుండి ప్రజాపతి అనేటువంటి విరాట్ స్వరూపం అంటారు దాన్ని, దాని ఏర్పాటు మొదలైన వాటిని చెప్తున్నారు. అంటే మొట్టమొదటిగా అవ్యక్త పరబ్రహ్మ తత్వము నుండి వ్యక్తమైనటువంటి విశ్వము ఏ రకంగా ఏర్పడిందో దానికి సంబంధించినటువంటి పీఠికాప్రాయమైన మంత్రం ఇది. అంభస్య పారే. అపారే అంటే ఒడ్లు లేని అనంటే అనంతమైనటువంటి. పారము అంటే ఒడ్డు. సాధారణంగా సముద్రానికి కొన్ని చాలా అతి విస్తారంగా ఉన్న ఎక్కడో ఒకడో ఒడ్డు ఉంటుంది. అటువంటి ఒడ్డులు లేని అంటే అఖండమైనటువంటి సచ్చిదానందాత్మకమైన పరబ్రహ్మస్వరూపం అన్నమాట. దాన్నే ఇక్కడ అంబసి అనే మాటతో వ్యవహరిస్తున్నారు. అంబస్ అంటే జలం. జలం అనేది సృష్టి ఆరంభానికి ముందర మామూలుగా తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అనేటువంటి మాట ఉంది చూడండి. ఆ తస్మాత్ అని ఆకాశము పుట్టక ముందు ఉండేటువంటి అఖండమైన బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది ఇక్కడ అంబస్సు. దాని నుండి భువనస్య మధ్యే. భువనము అంటే ఏర్పడినటువంటి సృష్టి. దాని మధ్యంలో నాకస్య పృష్ఠే. నాకస్య అంటే మామూలుగా బ్రహ్మాండము అనేటువంటి దానిని గురించి చెప్పేటప్పుడు పై డిప్ప కింది డిప్ప అని రెండు అండాకారంగా ఉండేటువంటి వాని స్వరూపాలలో పైభాగము అంటే అది కూడా ఈ అఖండ సచ్చిదానందాత్మకమైనటువంటి సృష్టికి ఉన్ముఖంగా ఉండేటువంటి ఆకాశము ఏర్పడటానికి ఉండేటువంటి స్థితి అన్నమాట. నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. మహత్తు కంటే మహీయాన్. మహత్ అంటే పెద్దది, దానికంటే పెద్దది. అంటే దానికంటే ఇంక మించి సృష్టిలో పెద్దది అనేటువంటిది లేదు. లోకంలో
తులనాత్మకంగా చూస్తాం. ఇది పెద్దది, దీనికంటే అది పెద్దది, తాటి చెట్టు, తాటి తన్ను తాటి తాడు తన్నువాని తలదన్నువాడుండు అన్నట్టుగా ఇక్కడ ఈ మహీయాన్ అనే శబ్దానికి దాన్ని మించినది ఏది లేదు అనేటువంటి అర్థం అన్నమాట. అటువంటి మహీయాన్ పరబ్రహ్మస్వరూపము, పరబ్రహ్మస్వరూపమైనటువంటి అఖండ పరమాత్మ తత్వము అది ఏం చేసిందిట? శుక్రేణ జ్యోతిగుంషి సమను ప్రవిష్ట. జ్యోతిగుంషి జ్యోతిస్సులను, వెలుగులను, అంటే సృష్టికి అభిముఖమైనటువంటి పదార్థ జాతము, అవే పంచభూతాలు, మహత్తు, అహంకారము మొదలైనటువంటివి అన్నమాట. వానిలో ప్రవేశించిందిట ఆ పరబ్రహ్మము. మహత్తో మహీయాన్ అయినటువంటి పరబ్రహ్మము శుక్రేణ అంటే బీజ రూపంలో, మామూలుగా స్త్రీ గర్భంలో పురుషుని యొక్క వీర్యమును చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వరూపంగా ఉంచుతారే దాన్ని బీజం. అటువంటి శుక్ర రూపంలో సమను ప్రవిష్ట, చక్కగా అను ప్రవిష్ట అంటే చక్కగా అంటే అర్థం ఏమిటంటే సృష్టికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా, అంటే చెడిపోవటం కానీ మరొక రూపంగా రావటం కానీ లేకుండా, అను అంటే కంటిన్యూయస్లీ ఏ విధమైనటువంటి విచ్ఛేదము లేకుండా ప్రవిష్ట చక్కగా ప్రవేశించినటువంటిదై ప్రజాపతి ప్రజాపతి అనేటువంటి ఆ సృష్టి కర్తృ స్థానం ఆయన్నే మనం విరాట్ అని అంటున్నాం, బ్రహ్మ అంటున్నాం, వ్యవహారంలో అంటారు. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః, ఆ గర్భంలో అంటే విశ్వ కోశంలో ఈ ప్రజాపతి అనేటువంటి వాడు శుక్ర రూపంలో, అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణం రూపంలో, అది భావనకు అందేదే గాని దర్శనానికి అందేది కాదు. ఆ రకంగా సమను ప్రవిష్ట అని అన్నారు అన్నమాట. దీన్ని మనం ఇది వరకు మనం తెలుసుకున్నటువంటి ఆ ఉపనిషత్ జ్ఞానం చేత కొంచెం సమన్వయం చేసుకుంటే, ఆ తైత్తిరీయంలో చెప్పినటువంటి తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః అని మాట ఉందే, ఆ ఈ అంటే అంటే దూరస్థమైన దానిని వ్యవహరిస్తాం, ఈ అంటే దగ్గరకు వచ్చిన దాన్ని, అంటే రెండూ మనకు దగ్గరగా ఉన్నాయి, దూరంగానూ ఉన్నాయి. తదు అంతికే అని కేనోపనిషత్తులో తద్దూరే తదు అంతికే అని అన్నారు చూడండి. అట్లాగా దూరము దగ్గర అనేటువంటి విభాగము పరబ్రహ్మమునకు ఉండదన్నమాట. కానీ మనకు తెలియజేయటం కోసము ఆ ఈ అనేటువంటి మాటలతో చెప్తూ ఉంటారు అన్నమాట. అటువంటి ఆ పరబ్రహ్మము ఏమైంది? సృష్టికి అభిముఖంగా ఒక భావన చేసింది. దాన్నే ఉపనిషత్తు చెప్పింది, బహుశ్యాం ప్రజాయేయ అనేటువంటి మాట మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. నేను అనేకమవుతాను, అనేకం కావాలి అని అంటే, ఏకము అనేకం కావాలి అని అంటే సంతానాది రూపంలో పెరుగుతూ ఉండాలి. మనం ఒక క్షేత్రంలో ఒక వరి గింజ ధాన్యాన్ని విత్తుతాం. విత్తితే అక్కడి నుంచి ఒక మొలక వస్తుంది. ఆ మొలక నుంచి అనేకమైనటువంటి గింజలు వస్తూ ఉంటాయి. అయ్యో ఆ రకంగా కావటాన్నే ప్రజాయేయ అనేటువంటి మాట చెప్తుందన్నమాట. కాబట్టి ఈ మొదటి మంత్రంలో మా ఉపనిషద్ మాత మనకి ఏం తెలియజేస్తోందంటే, అఖండ సచ్చిదానందాత్మకమైన పరబ్రహ్మము, దానిని మహతః మహీయాన్ అంటారు. అదే
సంకల్పంగా, సంకల్పాత్మకంగా. సంకల్పం ఏమిటి? బహుశ్యాం, అనేకం అవుతాను అని. అనేకం అవ్వాలి అని అంటే ఏం కావాలి? సృష్టి ధర్మం కావాలి. సృష్టి ధర్మం అంటే క్షేత్రము, బీజము, ఆ రెండు కలవటం మొదలైనటువంటివి కావాలి. ఆ ఆ క్షేత్రము విశ్వము, బీజము ప్రజాపతి. ఇక్కడ వ్యాఖ్యానంలో చాలా చక్కటి మాట అన్నారు. ఒక వ్యక్తికి తండ్రి అనేటువంటి వ్యవహారము ఎప్పుడొస్తుంది? పిల్లవాడు అనేటువంటి వాడు ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి ఈ ప్రజాపతి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే రాబోయే తరువాత ఏర్పడేటువంటి ఆకాశము, వాయువు మొదలైనటువంటి పంచభూతాలు, ప్రకృతి, మహత్తు, అహంకారము మొదలైనటువంటి అనేకమైనటువంటి పేర్లతో ఏర్పడేటువంటి దానికి అంతటికి మొట్టమొదటి బీజము. దాన్నే సూత్రాత్మ అంటారు, విరాట్ అంటారు. ఆ విరాట్నే ప్రజాపతి అనేటువంటి పేరుతో ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఆ ప్రజాపతి గర్భే అంతః, అంతః లోపల. ఏ లోపల అంటే గర్భము లోపల. గర్భం లోపల అంటే ఇక్కడ గర్భము అఖండమైన సచ్చిదానంద పరమాత్మ స్వరూపమే. దానిలో చరతి, తిరుగుతూ ఉన్నాడు. అంటే సృష్టికి అభిముఖీనంగా బ్రహ్మ, సత్యలోకము అని మామూలుగా పౌరాణికార్థంగా చెప్పేటువంటి చతుర్ముఖ బ్రహ్మ రూపంలో ఈ సృష్టిని చేయటం కోసం తిరుగుతూ ఉన్నాడు అనేటువంటిది ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట. దీన్నే పురాణాల్లో ఏం చెప్పాయంటే బ్రహ్మదేవుణ్ణి సృష్టించాట పరమాత్మ. ఆ సృష్టించిన తర్వాత ఆ సృజ అని ఒక మాట వినిపించింది ఆయనకి, ఆ బ్రహ్మదేవుడికి, సృష్టించు అని. అంటే అటు ఇటు చూశాట, ఏమీ లేవు, ఏదీ లేదు, రెండవదంటూ లేదు. రెండవదంటూ ఉంటే కదా సృష్టి ఏర్పడటానికి. అందుకని అప్పుడు ఆయన ఆ అతి అంచులు లేనటువంటి అపారమైనటువంటి దాంట్లో తపస్సు చేయడం ప్రారంభించాట. ఆ తపస్సు చేయగా 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 ఒక ఆ సృష్టికి కావలసినటువంటి స్త్రీ రూపము పుట్టింది అని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఆ దాన్నే ఏమంటాం? ప్రకృతి అని అంటాం. ఆ పురుషుడు అని అంటే బ్రహ్మ, ప్రకృతి అంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ విశ్వానికి బీజభూతమైనటువంటిది అన్నమాట. అందుకనే ప్రకృతి పురుషులు అని అంటుంటారు. అదిగో ఆ ప్రకృతి పురుష రూపుడైనటువంటి ప్రజాపతి గర్భే అంతః, లోపల ఈ బ్రహ్మాండము అనేటువంటి దాని లోపల చరతి, తిరుగుతూ ఉన్నాడు అని అన్నారు. దాని గురించి మరికొన్ని వివరాలు చెప్తున్నారు. యస్మిన్ నిదగుం సంచ విచైతి సర్వం, యస్మిన్ విశ్వే దేవా అధివిశ్వే నిషేదు, తదేవ భూతం తదు భవ్యం ఆ ఇదం తదక్షరే పరమే వ్యోమన్ అని రెండవ మంత్రం. యస్మిన్ అంటే ఏ గర్భమునందైతే, యస్మిన్ ఇందాక వెనకటి మంత్రంలో గర్భే అంతః చరతి అని అన్నారు కదా. ఆ గర్భం అంటే పరమాత్మయే, మహతో మహీయానైనటువంటి పరబ్రహ్మస్వరూపమే. ఆ దాంట్లో యస్మిన్ ఇదగుం సర్వం, ఇదం అంటే ఇది అని చెప్పడానికి యోగ్యమైనటువంటిది. ఇది అనేటువంటిది సర్వనామం. సర్వనామము దేన్నో ఒకదానిని తెలియజేస్తుంది. అంటే ఇదం అనేటువంటిది, ఈ సర్వనామము ఇక్కడ దేనిని తెలియజేస్తుందంటే తరువాత జరగబోయేటువంటి సమస్తమైన విశ్వ సృష్టిని తెలియజేస్తుంది అనమాట. ఇదం సంజ విజ ఏతి, సమేతి వ్యేతి, సం ఏతి చ ఏతి. సమేతి అంటే కలుపుకోవటం అన్నిటినీ.
వ్యేతి అని అంటే విడివిడిగా ఏర్పాటు చేయటం. అంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం భోజనం చేసేటప్పుడు అన్నము, కూర, పప్పు మొదలైనటువంటి వాటిని విడివిడిగా పెట్టుకుంటూ ఉంటాం. ఆ పెట్టుకున్న తర్వాత తినేటప్పుడు ఒకదానితో ఒకటి కలిపి తింటాం. విడిగా ఉన్నప్పుడు వ్యేతి అని, కలుపుకున్నప్పుడు సమేతి అని అర్థం అన్నమాట. అలాగే ఇప్పుడు ఆ ప్రజాపతి అనేటువంటి వాడు ప్రకృతి అనేటువంటిది ఏర్పడేటప్పటికీ ఆ ప్రకృతిలో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనేటువంటి 5 మహాపదార్థములు విడివిడిగా ఉండటం అనేటువంటిది దానిని గురించి చెప్తున్నారు మొట్టమొదట మనకి. దాన్నే సమేతి, వ్యేతి అంటే విడివిడిగా. ఇదిగో ఇది ఆకాశము, ఇది భూమి, ఇట్లాగా వేరువేరుగా చెప్పడం. ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణలో అన్నము, పప్పు, కూర అని మనం ఒక్కొక్క పదార్థాన్ని ఎట్లా ఏర్పాటు చేసి చూస్తామే, దానిని వ్యేతి అనేటువంటి శబ్దం అభివ్యక్తం చేస్తుంది. తర్వాత అవన్నీ మళ్ళీ ఒకటి కావాలి అంటే ఒకదానితో ఒకటి కలపాలి. ఆకాశము, ఆ వాయువు, అగ్ని, జలము, భూమి. దీన్నే వేదాంత శాస్త్రంలో పంచీకరణము అంటారు. పంచీకరణము అంటే అర్థం ఏమిటి? ఆకాశము సగము, తక్కిన 4 భూతాలు 1/8, 1/8, 1/8, 1/8 చొప్పున కలవటం. అలాగే వాయువు సగము, తక్కిన భూతాలు 4 కలవటం. అలాగా అగ్ని, జలము, భూమి ఇవన్నీ కూడా కలవగా దీన్ని పంచీకరణము అంటారు. ఈ పంచీకరణం చేత అనేకమైనటువంటి జాతులుగా ఉండేటువంటి సృష్టిలో ఉండేటువంటి భేదాలన్నీ ఏర్పడ్డాయి. అంటే వాటినే తర్వాత తర్వాత పురాణాలు మొదలైనటువంటి వివరించినాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు మొదలైనటువంటి. ఈ సమేతి వ్యేతి అనేటువంటిది మొట్టమొదటి స్థితి. అంటే విడివిడిగా ఉండటము, కలవటము అనేది. యస్మిన్ ఇదగుం సంచవితైతి సర్వం. సర్వం అంటే 5 భూతాలుగా ఏర్పడటానికి ముందుండేటువంటి ముడి పదార్థము ఏదైతే ఉందో అదంతా కూడా వేరువేరుగా అంటే 5 పదార్థాలుగాను కలిసి 2 రకాలుగాను ఉన్నవి. యస్మిన్ దేవా అతి విశ్వే నిషేధు. ఆ తర్వాత ఆ రకంగా కలిసి ఉన్నటువంటి వాటిల్లో దేవాహ దేవాహ అంటే దేవతలు అని అర్థం. దేవతలు అనే మాటకు అర్థం ఏమిటంటే దివ్య భావాలు అని. మనం ఇంద్రియాలని కూడా దేవతలు అని అంటున్నాం. పంచభూతాలని దేవతలు అని అంటున్నాం. దేవతలు అంటే విశిష్టమైనటువంటి లక్షణం చేత విరాజిల్లుతూ ఉండేటువంటివి అన్నమాట. కాబట్టి దేవాహన అంటే ఇక్కడ స్థూలంగా పంచభూతాత్మకమైనటువంటి పదార్థ జాతము. అవన్నీ కూడా ఏమైనాయి? యస్మిన్ నిషేధుహు, దేనిలో అయితే కలిసి చరణము మొదలైనవి లేకుండా చక్కగా అక్కడ కూర్చున్నాయో. యస్మిన్ నిరం సంచ విచైతి సర్వం యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు తదేవ భూతం తదు భవ్యం. అదే భూతము. భూతము అంటే ఒకప్పుడు ఉన్నది. తదు భవ్యం అదే తరువాత ఏర్పడేటువంటిది. అంటే సృష్టికి ముందు అవ్యక్తంగా ఉన్నది అదే. సృష్టి అయిన తర్వాత అందరికీ తెలియవచ్చేటువంటిది కూడా అదే. తదేవ భూతం తదు భవ్యం. అదే ఒకప్పుడు అవ్యక్తంగా ఉన్నది. తదు భవ్యం అదే ఇప్పుడు వ్యక్తంగా ప్రకృతి రూపంలో. దాన్నే మాయా అని అంటారు. మాయా అంటే లేకుండా ఉన్నట్టు కనిపించేటువంటిది. మన అద్వైత సిద్ధాంతం ప్రకారంగా సృష్టి అంతా కూడా మాయ. మాయి పరమేశ్వరుడు. మాయ అంటే మాయాంతు ప్రకృతిం విద్ధి. మాయ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే పంచభూతాల సమాహారము.
ఆ పంచభూతాల సమాహారము అనేటువంటిది అవి సృష్టి కాక ముందు పరమాత్మ అనేటువంటి అఖండ చైతన్యంలో భూతం ఏర్పడి ఉన్నది. అంటే ఇది ఎట్లాంటిదంటే గర్భంలో బీజ నిక్షేపం చేసిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ తల్లి తీసుకున్నటువంటి ఆహార పదార్థాల చేత క్రమాభివృద్ధి అయి ఏదో మా 9 నెలల్లో మొదటి నెల ఇట్లా ఉంది, రెండవ నెల ఇట్లా అవుతుంది అని శాస్త్రం అంతా చెప్తోంది. ఆ రకంగా క్రమ పరిణామం రావటం, కాళ్ళు చేతులు మొదలైనటువంటివన్నీ ఆ పిండానికి ఏర్పడటం మొదలైనటువంటి స్థితి అంతా దీన్నే భవ్యం అన్నారు. తర్వాత ఏర్పడేటువంటి సృష్టి అన్నమాట. తదేవ భూతం తదు భవ్యం. ఆ ఆ అంటే ఆశ్చర్యార్థము, ఆ అంటే ఆసీత్ అయి ఉన్నది అని కూడా అర్థం. ఆ ఇదం తదక్షరే పరమే వ్యోమన్. అదే అక్షరము. అక్షరము అని అంటే ఏ విధమైనటువంటి వికారము లేనటువంటి పరమాత్మ స్వరూపము. వ్యోమము అంటే ఆకాశము. ఆకాశం అంటే ఇక్కడ పంచభూతాల్లో ఉండేటువంటి ఆకాశం కాదు. పంచభూతాలు ఏర్పడటానికి మొట్టమొదటి పరబ్రహ్మ తత్వమని ఏదైతే మనం అనుకుంటున్నామో, పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని మనం పురుష సూక్తంలో మంత్రం చదువుకుంటున్నాం చూడండి. ఈ 14 లోకాలు, సత్యలోకం దగ్గర నుంచి పాతాళం దాకా ఉండేటువంటి 14 లోకాలకు పైన ఇంకా మూడింతలు ఉంది అని చెప్తున్నాడు. త్రిపాదూర్ధ్వముదై పురుష అని అన్నారే, ఆ పురుషతత్వము ఇక్కడ వ్యోమన్ అనే శబ్దం చేత చెప్పబడుతోంది. వ్యోమ అంటే ఆకాశము. ఆకాశం అంటే పంచభూతాలలో ఒకటైన ఆకాశం కాదు, ఆ పంచభూతములలో ఒకటైన ఆకాశానికి కూడా ఆ ఉత్పత్తి స్థానమైనటువంటి పరబ్రహ్మతత్వము అన్నమాట. పరమే వ్యోమన్. ఆ పరమమైనటువంటి వ్యోమంలో ఈ ఈ రాబోయేటువంటి, ఏర్పడేటువంటి, దృశ్యమానమయ్యేటువంటి, తెలియవచ్చేటువంటి ప్రకృతి రూపమైనటువంటి విశ్వమంతా కూడా ఆ మొట్టమొదట సృష్టి ప్రారంభం కాకముందు ఎక్కడైతే ఉందో దాన్నే మనం ఏమంటున్నాము, పరిపూర్ణ స్వరూపమును 4 భాగాలు చేస్తే 4వ భాగంలో సృష్టి అంతా ఉన్నది అని అన్నామే. ఆ సృష్టి ఉన్న 4వ భాగంతో పాటు ఇంకా పైన మూడింతలుగా ఉండేటువంటి మొత్తము పరిపూర్ణమైనటువంటి స్వరూపము, దానిని ఇక్కడ పరమ వ్యోమము అని అంటున్నారు. ఆ పరమ వ్యోమంలో ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? అవ్యక్తంగా ఉన్నాయి. అంటే ఎవరికి తెలియరాకుండా ఉన్నాయి. తర్వాత క్రమక్రమంగా వ్యక్తంగా ఉన్నాయి. దీనిని మనం ఒక లౌకికమైన ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. లౌకికమైన ఉదాహరణ ఏమిటంటే, ఒక విత్తనం ఉందనుకోండి, మర్రి చెట్టుకి సంబంధించిన వటవృక్షానికి సంబంధించినటువంటి విత్తనం. అది సుమారుగా ఒక కుంకుడు గింజంత ఉంటుంది. ఆ కుంకుడు గింజంతలో ఉన్నటువంటి ఆ ఆ ప్రమాణంలో ఉన్నటువంటి దాంట్లో తరువాత అది భూమిలో పాతి పెడితే అది పైకి తన్నుకుని వచ్చి అంకురము, కోరకము, ఆ స్వరూపం పెద్ద విశాలంగా మరి చెట్టు లాంటిది అనుకున్నాను చూడండి. అటువంటి ఆ చెట్టుగా వ్యాపించిన దాని యొక్క స్వరూపము ఎట్లాగైతే ఆ విత్తనంలో ఉందో ఆ విధంగా పరమాత్మ అనేటువంటి అఖండమైన చైతన్యంలో తరువాత ఏర్పడేటువంటి పంచభూతాలు, మరి జరాయుజ ఆది లక్షణాలతో అభివ్యక్తమైనటువంటి సృష్టి, తర్వాత మనుష్యులు, 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ కూడా విత్తనంలో
అణువు కంటే చాలా సూక్ష్మంగా ఉండేటువంటి కణాల్లో ఏ రకంగా అయితే ఉంటున్నాయో ఆ రకంగా ఉన్నాయి అనేటువంటి దానిని ఈ రెండు మంత్రాలు మనకు చెప్తున్నాయి. దానినే మీరు గమనించండి అని చెప్పడానికి ఏం చెప్తున్నారంటే తదేవర్తం తదేవ భూతం, అదే భూతము. భూతము అంటే అంతకు ముందు కూడా, అంటే అభివ్యక్తం కాకముందు కూడా ఉన్నది. భూతం అనేది పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి మాట. తదు భవ్యం, అదే భవ్యం అంటే ఏర్పడుతుంది, అది వ్యక్తంగా తయారవుతుంది. తదేవ భూతం తదు భవ్యం ఆ ఇదం ఆసీత్, ఇదంతా కూడా అయి ఉంది. తదక్షరే పరమే వ్యోమన్, అదంతా ఎక్కడ ఉంది? మనం పిల్లవాడు పుట్టక ముందు ఎక్కడ ఉన్నాడు? మాతృ గర్భంలో ఉన్నాడు. ఆ మాతృ గర్భం ఎక్కడుంది? మాతలో ఉంది. ఆ మాత ఎక్కడ ఉంది? ఆమె తల్లి గర్భంలో ఉంది. అలాగా అట్లా వెనక్కి 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 వెళ్ళగా మనకు ఏది మిగులుతుంది అని అంటే, ఈ సృష్టి అంతా ఆకాశాదులు, పంచభూతాలు, 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ కూడా అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపంలో మనకు తెలియవస్తూ అఖండమైన చైతన్యంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుపుతుందన్నమాట. యస్మిన్నిదగుం సంచ విచైతి సర్వం యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు. ఇక్కడ దేవ శబ్దము పంచభూతాలు మొదలైనటువంటి బీజప్రాయమైనటువంటి ప్రకృతి లక్షణాలు అన్నమాట. దేవతలు అంటే మనం మామూలుగా స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు అని అనుకుంటూ ఉంటాం. కాదు, నిజానికి దేవతలంటే మన లోను ఉన్నారు, మన బయట ఉన్నాయి. మన ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవి మొదలైన వాటిని అన్నిటినీ కూడా ఇంద్రియములు అని అంటున్నాం. ఇంద్రియములు అంటే ఇంద్ర లక్షణం. ఇది పరమైశ్వర్యే అని, గొప్ప ఐశ్వర్యమునకు సంకేతము ఇది అనే ధాతువు, దాని నుంచి ఇంద్రియం ఏర్పడింది. అవన్నీ కూడా దేవతలై. మన చెట్టు, ఒక ఒక మొక్కను తీసుకున్నాం, తులసి మొక్కను తీసుకున్నాం. దాంట్లో ఒక గుణం ఉంటుంది. తులసిలో అనేకమైనటువంటి ఔషధీయ లక్షణాలు ఉన్నాయని చెప్పాం కదా. ఆ ఔషధీయ లక్షణాలన్నీ కూడా దివ్యమైనటువంటివి. అలాగే ఆవు, అలాగే గుర్రము మొదలైనటువంటివి, పక్షులు మొదలైనటువంటివి, వాటి శక్తులన్నీ కూడా దేవతలు. ఆ దేవాహ అధి విశ్వే నిషేధు తదేవ భూతం తదుభవ్యమా ఇదం తదక్షరే పరమే వ్యోమన్ అని రెండవ మంత్రాన్ని చూసాం. ఇక్కడ మనం సారాంశంగా అనుకోవాల్సిన మాట ఏమిటంటే, ఒకటే ఒకటి అఖండమైన చైతన్యము. ఆ చైతన్యంలో అవ్యక్తంగా సమస్తమైన సృష్టి ఉన్నది అనేటువంటిది ప్రధాన తాత్పర్యంగా ఈ రెండు మంత్రాలు చెప్పారు. దాన్ని మనం ఏదైనా ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకోవడానికంటే దానికోసం మనం 2-3 ఉదాహరణలు చెప్పుకున్నాం అన్నమాట. విత్తనము అనేటువంటిది, అట్లాగే ఆ మాతృగర్భంలో పురుష వీర్య నిషేకం వల్ల పడినటువంటి బీజము మొదలైనటువంటి. మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక పురుష వ్యక్తి లో అతని శరీరంలో వీర్యము అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అని అంటే, దానికి మన ఉపనిషత్తులు అవి ఏం చెప్పాయి అంటే ఓషధుల వలన అని చెప్పినాయి. ఓషధులు అంటే ధాన్యాలు. ధాన్యము అంటే అన్నపు గింజ అనుకోండి, వరి గింజ అనుకోండి. ఆ ఓషధి అనే దాంట్లో బీజ శక్తి ఎక్కడి నుంచి ఏర్పడింది? భూమి నుండి ఏర్పడుతోంది, మట్టి నుండి ఏర్పడుతోంది. మట్టికి ఆ శక్తి ఎక్కడి నుంచి ఏర్పడుతోంది? జలం వల్ల ఏర్పడుతోంది. జలము స్థలము రెండు కలిసినప్పుడు అందులో నుంచి ఒక
ఉత్పాదకమైనటువంటి లక్షణం కలిగినటువంటిది ఒకటి ఏర్పడుతోందన్నమాట. అలాగే దానికి ఆ జలానికి ఆధారము అగ్ని, అగ్నికి ఆధారము వాయువు, వాయువుకి ఆధారము ఆకాశం, ఆకాశానికి ఈ 5 కలిపినటువంటి దాన్నంతటినీ ప్రకృతి అంటాము. ఇది దేని వల్ల ఏర్పడింది అంటే పరమాత్మ చైతన్యం వల్ల ఏర్పడింది అని. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఇదంతా ఈ 2 మంత్రాల్లోనూ మనకు స్ఫురింపజేస్తున్నది ఉపనిషన్మాత. కాబట్టి ఏనావృతం ఖం చ దివం మహిం చ ఏనాదిత్యస్తేజసా యమంతః సముద్రే కవయంతి యదక్షరే పరమే ప్రజాః. ఇది కూడా ఆ మంత్రాన్ని వెనక 2 మంత్రాల్ని మరికొంత వివరించేటువంటి మంత్రం. ఏనావృతం ఖం చ దివం మహీం చ ఏనాదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ యమంతః సముద్రే కవయో వయంతి యదక్షరే పరమే ప్రజాః. ఏన అంటే జగత్కారణభూతేన పరమాత్మన అంటున్నారు. ఏన అంటే దేని చేతనైతే, దేని చేత అనేది ఇక్కడ ఆ సర్వనామం దేనిని పరామర్శిస్తుంది అంటే జగత్కారణమైనటువంటి పరమాత్మ చేత. ఇందాక మనం అనుకున్న పంచభూతాలకు ముందుగా ఉన్నటువంటి పరమాత్మ, అఖండ పరమాత్మ చైతన్యం అన్నామే, అదే ఇక్కడ ఏన అనే శబ్దం చేత చెప్పబడుతోంది. ఏనా జగత్కారణభూతేన పరమాత్మన ఖం ఆవృతం. ఆవృతం అంటే అంతా వ్యాపించి ఉన్నవి. ఆ పరమాత్మ చైతన్యమే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, నీ భూమి అనేటువంటి వాటిల్లో ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నవి, ఆవృతమై ఉన్నవి. దాన్నే ఖం, మహీం, దివం అని సూచనగా చెప్పారు. ఖం అంటే ఆకాశం, ఖం అంటే నిజానికి రంధ్రం, ఒక ఖాళీ స్థలం. ఇప్పుడు మన కన్ను, చెవి, ముక్కు మొదలైన రంధ్రాలన్నింటినీ ఖాని అంటారు ఇంద్రియములు. ఖం అంటే రంధ్రాలు. ఈ రంధ్రాల్లో ఒకానొక ప్రత్యేకమైన శక్తిని పరమాత్మ నిక్షేపించినందువల్ల అవి ఏం చేస్తున్నాయి, ఒక్కొక్క విషయాన్ని గ్రహిస్తున్నాయి. కన్ను రూపాన్ని గ్రహిస్తోంది, శబ్దాన్ని గ్రహిస్తోంది, ముక్కు వాసనను గ్రహిస్తోంది, నాలుక రుచిని గ్రహిస్తోంది, చర్మము స్పర్శను గ్రహిస్తోంది. శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేవి ఉన్నాయి కదా, వీటిని అవి గ్రహిస్తున్నాయి అన్నమాట. ఖం అని అంటే ఆ రకంగా ఖం అంటే ఖాళీగా ఉండేటువంటి ఒక ఒక గొట్టము, ఒక అవయవ భాగము అని అర్థం అన్నమాట. ఏనావృతం ఖం చ. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఖం ఇంద్రియం, కన్ననే ఇంద్రియం ఉందనుకోండి, ఆ ఇంద్రియముగా ఉండేటువంటి ఖాళీ స్థలంలో ఆ పరమాత్మ చైతన్యము ప్రతి అణువులోనూ వ్యాపించి ఉండటం వల్లనే మనకు రూపదర్శనం అవుతోంది. అలాగే చెవి రంధ్రంలో పరమాత్మ చైతన్యం అనేటువంటిది వ్యాపించి ఉన్నందువల్లనే అనంతంగా ఉండేటువంటి శబ్దము, అంటే పరబ్రహ్మమే అయినటువంటి శబ్ద బ్రహ్మము అని అంటాము, ఆ బ్రహ్మమును మనం లోపలికి తీసుకోగలుగుతున్నాం. అలాగే ముక్కు మొదలైనటువంటివన్నీ. దాన్నే ఇక్కడ ఒక ఒక విధమైనటువంటి భాషలో చెప్తున్నారు. ఏనావృతం ఖం చ. ఖం చ అంటే ఆకాశము, చ అనే దాని చేత ఇంకా చెప్పనటువంటి వాయువు, అగ్ని, జలము, భూమి అనే వాటిని కూడా మనం గ్రహిస్తామన్నమాట. ఏనావృతం ఖం చ దివం మహీం చ. దివం అంటే ఆకాశం, ఆకాశం అని అంటే అంతరిక్షము అంటారు. అంతరిక్షము అంటే నక్షత్ర మండలం, జ్యోతిర్మండలం అంతా ఉండేటువంటి ప్రదేశం. మనం రాత్రిపూట మిరమిరలాడుతూ ఉండేటువంటి కొన్ని కోట్ల నక్షత్రాలను చూస్తున్నాం. ఆ నక్షత్రాలు ఉండే ప్రదేశాన్నంతటినీ కూడా
అంతరిక్షము దివము అని అంటారు. దివం ఖం చ మహీం చ భూమి. మనం 84 లక్షల జీవరాశులకు ఆధార భూమి అయినటువంటి పంచభూతాలలో తక్కిన 4 భూతముల శక్తులను కలుపుకొని మనకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి నేల తల్లి మహీంచ ఏనాదిత్యస్తపతి తేజసాభ్రాజసాచ. అట్లాగే ఆకాశంలో మనకు కనిపించేటువంటి ఆదిత్యుడు సూర్య భగవానుడు. ఆదిత్య అనే శబ్దానికి అర్థం ఏమిటంటే ఆదానాత్. ఆదానము అంటే తీసుకోవటం. ఆదానం చేసి విసర్జనం చేస్తున్నాడు ఆయన. సూర్యుడు ఏం చేస్తున్నాడు? భూమిలో ఉండేటువంటి జలాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా తీసుకొని వాటికి మేఘము మొదలైనటువంటి ఆకారం కల్పించి ఆ కల్పించిన దాని చేత భూమిలో మళ్ళీ జలాన్ని కిందికి పంపించి పంటలు మొదలైనవి పండించి మనకు అన్నాన్ని ప్రసాదం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా అనేటువంటి మనుస్మృతి వాక్యం మనకు నిరూపితమవుతుంది. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగ్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాధ్యాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా అనేటువంటి ఋషివాక్యం ఉన్నదనమాట. ఇదంతా మనకు ఫిజిక్స్ మొదలైనటువంటి సైన్స్ చెప్పేటువంటి విజ్ఞానం అనేటువంటి దానికే మంత్రమయంగా చెప్పినటువంటి మాటలు అన్నమాట. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. ఏనాదిత్య స్తపతి. ఏన అంటే ఏ పరబ్రహ్మాత్మక శక్తి చేత ఆదిత్య తపతి, సూర్యుడు కూడా తపిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే స్వయం ప్రకాశ శక్తి అనేటువంటిది ఒక్క పరమాత్మకు తప్ప ఇంక సృష్టిలో దేనికి లేదు. సూర్యుడు కూడా మనం ఏమనుకుంటున్నాం, తనంత తాను మండుతున్నాడు, వేడిని ఇస్తున్నాడు, కిరణాన్ని ప్రసారం చేస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ ఆ సూర్య మండలం లోపల ఆ శక్తినంతటినీ ఇచ్చేటువంటి పరమ చైతన్యం ఒకటి విడిగా ఉన్నది. అదే అందులో ప్రవేశించి సృష్టిలో ఉండేటువంటి సర్వ జీవకోటికి కావలసినటువంటి అన్నము మొదలైనవి ఏర్పాటు చేస్తోంది. కాబట్టి ఆదిత్యుడు స్వయం ప్రకాశ శక్తి కాదు, అతన్ని ప్రకాశింప చేసే శక్తి పరమాత్మ. దాన్నే ఇక్కడ ఏనాదిత్య స్తపతి అనేటువంటి మాటతో చెప్తున్నారు. ఏనాదిత్య స్తపతి తేజసా భ్రాజసాచ అంటే సూర్యుడిలో ఉండేటువంటి కాంతి, వేడి అనే 2 లక్షణాలు అనేటువంటి వాటిని ఎవరు ప్రదానం చేశారు అంటే పరమాత్మ ప్రదానం చేస్తున్నాడు. చేశాడు కాదు, చేస్తున్నాడు కాదు. ఆ పని నిరంతరాయంగా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల బట్టి జరుగుతూనే ఉంది. అంతకంటే కూడా ఇంకొక రకంగా చెప్పారంటే అది నిత్య ప్రక్రియ. దానికి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు అనేటువంటి లేదనమాట. ఏనాదిత్య స్తపతి తేజసా భ్రాజసాచ. తేజస్సు అంటే వేడి, భ్రాజస్సు అంటే ప్రకాశం. అంటే ఒక వస్తువుని తెలియజేసే లక్షణాన్ని భ్రాజస్సు అంటాము. ఒంటికి వేడి మొదలైనవి తగలటాన్ని తేజస్సు అని అంటాం. ఈ 2 లక్షణాల చేత తపతి, వేడిని పుట్టిస్తున్నాడు. ఏనాదిత్య స్తపతి తేజసా భ్రాజసాచ యమంత సముద్రే కవయో వయంతి. యం ఏ పరమాత్మనైతే అంతః సముద్రే అంతః సముద్రం లోపలి భాగంలో కవయః. కవయః అంటే మేధావులు. కవి అనంటే దర్శన సామర్థ్యము, వర్ణన సామర్థ్యము కలిగినటువంటి వాళ్ళు. అంటే గొప్ప తపశ్శక్తి సంపన్నులైనటువంటి ప్రాచీన మహర్షులు. వాళ్ళందరూ కూడా వయంతి అల్లుతున్నారు, నేస్తున్నారు. వయనం అంటే
వస్త్రాన్ని నేస్తాను చూడండి, నిలువు దారాలు అడ్డదారాలు పెట్టి దాన్ని ఒక రకంగా ఆకులో కండును అటు ఇటు తిప్పుతూ ఈ ఒక సాధనంతో దాన్ని దగ్గరగా అల్లుకునేట్టుగా చేస్తామే, దానికి అంతటికీ వయనము అని పేరు. సాలెవాడు చేసేటువంటి పని అన్నమాట. ఈ సృష్టి, ఆ సృష్టికి కావలసినటువంటి ముడి పదార్థములు, దాన్నే ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని పరిభాషలు చెప్తూ ఉంటాం కదా. వాటినన్నింటినీ కూడా కవులు అయినటువంటి వాళ్ళు, కవి అంటే మేధావి అని, అసలు కవి శబ్దానికి పరమాత్మ అనేటువంటి అర్థం ఉంది. అక్కడి నుంచి వర్ణనము దర్శనము అని రెండు లక్షణాలు చేసేటువంటి వాడిని కవులు అని అంటారు. వర్ణనం దర్శనం అంటే అతీంద్రియ దర్శనం, అంటే కన్ను ముక్కు చెవి మొదలైనవి చూడలేనటువంటి దాన్ని చూచేటువంటి శక్తిని దర్శనం అంటారు. ఆ దర్శించినటువంటి దానిని చూడని వానికి చూచినంత అనుభూతి కలిగించేట్టుగా చెప్పగలగటానికి వర్ణనం అని పేరు. కాబట్టి ఈ దర్శన వర్ణన సామర్థ్యం కలిగినటువంటి కవులు అని అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే పరమాత్మ జ్ఞానమును సంపూర్ణంగా పట్టుకోగలిగినటువంటి ఒకానొక చైతన్య స్రవంతి ప్రసరించేటువంటి వ్యక్తులు అని అర్థం అనమాట. కవయ అంతఃసముద్రే అంటే హృదయాకాశంలో, లోపల హృదయంలో. మనం మన ఇంద్రియాలన్నీ కూడా బాహ్య విషయ దర్శన సామర్థ్యం కలిగినటువంటివి మాత్రమే. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు అని మంత్రం చెప్పింది. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అని కఠోపనిషత్తులో చెప్పినటువంటి మాట ఉందే, దాన్ని సమన్వయం చేసుకుంటే సముద్రే అంతః అంటే హార్దాకాశంలో అని అర్థం. హృదయ సంబంధమైనటువంటి ఆ లోపల, ఇది వరకు తైత్తిరీయంలో మనం చెప్పుకున్నాము, ఇక్కడ మహానారాయణంలో కూడా వస్తుంది. పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అనే మాట. అగో అది ముందర మంత్రాల్లో వస్తుంది కనుక ఇప్పుడు ఊరికే కృషించినట్టుగా చేసి ముందరికి పెడతాం. యమంత సముద్రే కవయో వయంతి యదక్షరే పరమే ప్రజా. అది అక్షరము. అక్షరము అంటే అక్షరం నక్షరం విద్యాత్ అంటారు అంటుంది శాస్త్రం. ఏదైతే క్షరము కాదో, క్షరం అంటే జారిపోవటం. మనం చేతిలో కాస్త నీళ్లు పెట్టుకున్నాం అనుకోండి, ఆచమనం చేయటానికి ఒక ఉద్ధరణితో కాస్త నీళ్లు తీసుకున్నాం అనుకోండి, ఆ నీళ్లను మనం జాగ్రత్తగా పట్టుకోకపోతే ఏదో ఒక సందు చూసుకుని మెల్లగా బయటికి వెళ్ళిపోతూ, అటువంటి బయటికి వెళ్ళిపోయే స్థితిని క్షరణము అంటారు. అటువంటి స్థితి లేకుండా ఉండేదాన్ని అక్షరము అని అంటారు. అటువంటి అక్షరమైనటువంటి ఆ పరమ చైతన్యంలో, అదే పరమాత్మ, దానికే మరొక పేరు పరమాత్మ. ఆ పరమాత్మలో ప్రజాహ అంటే రాబోయేటువంటి సృష్టిలో ఉన్నటువంటి అనంతమైన వైవిధ్యము నామరూపాధికము కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఈ ఒక జాతికి ఇంకొక జాతికి తేడాని చెప్పేది ఏమిటి? నామము రూపమే కదా. ఇప్పుడు గోవు అన్నాం అనుకోండి, చెట్టు అన్నాం అనుకోండి. గోవుని గోవు అని ఎందుకన్నాము, చెట్టుని చెట్టు అని ఎందుకన్నాము? నామరూపాన్ని బట్టి, రూపాన్ని బట్టి. అంటే చెట్టు రూపము గోవు రూపం కంటే భిన్నంగా ఉండడం చేత అదొక జాతి, ఇదొక జాతి అనేటువంటి మాట అన్నారు. అందుకనే సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో జాతి అనే దాన్ని చాలా చక్కగా నిర్ణయించారు. ఆకృతి గ్రహణ జాతి అన్నారు. ఆకారాన్ని బట్టి గ్రహించడానికి వీలైన దానిని జాతి అంటారు.
ఆ ఆకారాన్నే మనం ఏమంటున్నాం, రూపము అంటున్నాం. రూపం వచ్చేటప్పటికి ఉపనిషత్తు చెప్పింది కదా, వాచారంభణం వికారో నామధేయం వృత్తికేచ్చేవ సత్యం. రూపం ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం మనకు కనిపించిందో వెంటనే దీని పేరేమిటి అనేటువంటి జిజ్ఞాస మనకు కలుగుతుంది. ఆ పేరు కలిగేటప్పటికి అదే గోధుమ పిండితో ఏర్పాటు చేసినటువంటి ముద్దను ఒక రకంగా వచ్చితే దీన్ని పూరి అన్నాం, చపాతి అన్నాం, అలాగే గారె మొదలైనటువంటి ముడి పదార్థం నుంచి మరొక స్వరూపం వచ్చేటప్పటికి దానికి కొత్త పేరు వస్తుంది. వాచారంభణం వికారో నామధేయం వృత్తికేచ్చేవ సత్యం. ఒక రకమైనటువంటి ఆకారం అయితే కుండ, ఇంకొక రకమైతే బాణ, ఇంకొక రకమైతే మూకుడు, పిడత, అన్నీ మట్టే. తత్వత ఆలోచిస్తే అన్నీ మట్టే, కానీ ఆ ఆకారం విశేషం చేత ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు వచ్చిందనమాట. కనుక దాన్నే ప్రజాహ అని అన్నారు. ఈ అఖండమైన చైతన్యము బహుశ్యాం ప్రజాయేయ అనేటువంటి సంకల్పం ఎప్పుడైతే కలిగిందో ఆ వెంటనే నామరూపాత్మకమైనటువంటి విశ్వమంతా తయారైంది. ఆ విశ్వంలో ఒక స్వరూపానికి ఆకాశం అని పేరు, ఇంకొక స్వరూపానికి వాయువు అని పేరు, ఇంకొక స్వరూపానికి అగ్ని అని పేరు, ఇంకొక స్వరూపానికి జలము అని పేరు, ఇంకొక స్వరూపానికి భూమి అని పేరు, ఇంకొక స్వరూపానికి ఓషధులు అని పేరు, ఇంకొక స్వరూపానికి మరి మనుష్యులు, పశువులు, పక్షులు, సరీసృపములు, మరి ఇట్లాగా ఎన్నో దాన్ని మహర్షులు చాలా జాగ్రత్తగా పరిశీలించి ఒక సంఖ్య కల్పించారు. 84 లక్షల జీవరాశులు అని. జీవరాశులు ఇవి కాక ఇంకా అనేకమైనటువంటి దివ్య లక్షణాలు కలిగినటువంటి పంచభూతాలు మొదలైనవి చాలా చాలా ఉన్నాయన్నమాట. అవే వాటినన్నిటినీ కలిపి ఒక్కటే ఒక్క మాటతో చెప్తోంది ఉపనిషత్తు. ప్రజాహ, ప్రజ అంటే చాలా గొప్పగా, జ అంటే ఏర్పడి ఉన్నది. ఈ గొప్పగా విశ్వ సృష్టి అంతా కూడా చాలా గొప్పది కదండి. ఇటువంటి అఖండమైన చైతన్యము ఇంత వైవిధ్యం కలిగినటువంటి సృష్టిగా ఏర్పడటం అనేటువంటిది ఎంత మహా విషయము. అందుకనే దానికి ప్రజ అనేటువంటి పేరు పెట్టారనమాట. ఏనావృతం ఖం చ దివం మహీం చ ఏనాదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ యమంతః సముద్రే కవయో వయంతి యదక్షరే పరమే ప్రజాః. ఇది 3వ మంత్రం. ఇక్కడ ఒక్కసారి మనం ఇంతవరకు అయిన దాన్ని సమీక్ష చేసుకుని, ఈ సమీక్ష చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ చింతన చెయ్యాలి. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం గనక ఏదో ఒకసారి అట్లాగా విన్నట్లుగా వింటే, లేకపోతే శ్రద్ధగా విన్నా గాని అది కుదురుకోదు, హృదయంలో కుదురుకోదు. దానికి చాలా భావన బలం కావాలి. ఏం చెప్పారు? ఒక విషయం అర్థం కావటానికి మామూలుగా గురువులు ఏం చేస్తారంటే లౌకికమైనటువంటి మనకు ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అనే మాట ఉంది కదా. మనకు తెలిసిన దాని చేత సర్వ విజ్ఞానము అనేటువంటిది పొందడానికి ఏ రకంగా అయితే ప్రయత్నం చేస్తామో, ఇప్పుడు బెంగళూరు లాంటి మహానగరం ఉందనుకోండి, మహానగరాన్ని గురించి మనం ఎవరికైనా తెలియజెప్పాలంటే ఏం చేస్తాము? దాని 4 ఎల్లలు, ఆ ఎల్లల్లో ఉండేటువంటి చిన్న చిన్న పేటలు, అక్కడ ఉండేటువంటి వీధులు, ఆ వీధుల్లో ఉండేటువంటి ఇళ్ళు, ఆ ఇళ్లల్లో ఉండేటువంటి గదులు, ఆ గదుల్లో ఉండేటువంటి ప్రతి అణువు, ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తాం. ఆ విధంగానే అఖండమైన పరమాత్మ చైతన్యం నుంచి సృష్టి అనేటువంటిది ఏ రకంగా వ్యక్తమైందో, ఏర్పడింది కాదు. ఏర్పడటం అంటే పుట్టడం అనేటువంటిది కాదు. ఇక్కడ అది తెలియవస్తోంది మనకు. ఆ రావటం అనేటువంటిదే మన భారతీయ సిద్ధాంతంలో చాలా మూల సూత్రం అన్నమాట. వ్యక్తము అవ్యక్తము అని. అందుకనే దానిని
శబ్ద బ్రహ్మము అని పరబ్రహ్మము అని రెండు రకాలుగా చూచారు. ఒకటే ఒక బ్రహ్మమే శబ్దాత్మకము పరబ్రహ్మము అనేటువంటి దానిని ఇప్పుడు ఈ మూడు మంత్రాల్లో అవ్యక్త పరబ్రహ్మములో గూఢంగా తెలియ రావటానికి వీలుగా అంటే తపస్సు చేత అంటే భావనాత్మకమైనటువంటి ప్రక్రియ చేత పట్టుకోవటానికి వీలుగా ఏదైతే తెలియవస్తోందో దాని మూల సూత్రాన్ని ఈ మూడు సూత్రాలు మనకు ఈ మూడు మంత్రాలు మనకి చెప్పినాయి. వీటి గురించి మళ్ళీ మళ్ళీ ప్రసంగం వచ్చినప్పుడల్లా భావించి దృఢం చేసుకుంటాం. దాన్నే నిదిధ్యాస అంటాం. స్మరణము, శ్రవణము, మననము, నిదిధ్యాసనము అని మూడు మెట్లు ఉన్నాయి కదా. అందులో ఇప్పుడు మనం శ్రవణం అనే దాంట్లో ఉన్నాము, మననము అనే దాంట్లోకి వెళతాము, నిదిధ్యాస అనే దానికి చేరిన తర్వాత సంపూర్ణ జ్ఞానము మనకు ఒక మెరుపులాగా గోచరిస్తుంది. అది కాలం మీద జరిగేటువంటి విషయం. నాకు నాకు అనుభవంలోకి వస్తోంది, నా మనస్సులోకి. ఇది కొంచెం క్లిష్టమైనటువంటి వ్యవహారమే. ఏదో మామూలుగా కావ్య పాఠంలాగా వ్యాకరణ పాఠంలాగా ఉండదు, చాలా బరువుగా ఉంటుంది. దీన్ని మనం బరువుగా ఉంది కదా అని తీసి పక్కన పెట్టేయటం కాదు, దాన్ని ఎలాగైనా సరే సాధించాలి. ఆ సాధించడానికి అభ్యాసం అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రక్రియ మనం రాబోయే పాఠాల్లో చెప్పుకుందాం. ఇవాటికి స్వస్తి.